సాయి బంధువులందరికీ ఇదేనా ప్రణామం. ఈరోజు బుధబోధ శీర్షిక క్రింద మనం బాబావారి మౌనం వెనుక ఉన్న పరమార్థాన్ని గురించి తెలుసుకుందాం. సాయి భక్తులారా, మన జీవితంలో కొన్నిసార్లు మనకు బాబా మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనకు అనిపిస్తుంటుంది ప్రార్థనలు చేస్తున్నాం కానీ సమాధానం లేదు. పిలుస్తున్నాం కానీ స్పందన వినిపించడం లేదు. అప్పుడు మనసులో ఒక సందేహం కలుగుతుంది. బాబా మనం చెప్పినది వినడం లేదా అని. కానీ బాబా మౌనం అనాసక్తం కాదు. అది కూడా ఒక బోధే. తల్లి చిన్న పిల్లవాడి చేతిని పట్టుకుని నడిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత దూరం నుండి గమనిస్తుంది. ఎందుకంటే పిల్లవాడు స్వయంగా నడవడం నేర్చుకోవాలి అని. అలానే చాలా సందర్భాల్లో బాబా మౌనంగా ఉంటారు, మన విశ్వాసం బలపడేందుకు. ఆ మౌనమే మనల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది, లోపలికి తీసుకెళ్తుంది, ఆలోచింపచేస్తుంది, పరిశీలింపచేస్తుంది, పరిపక్వతను కలిగిస్తుంది. ఈరోజు మనమందరం ఒక్కసారి ఇలా ప్రార్థిద్దాం. బాబా, మీ మౌనం వెనుక ఉన్న బోధన అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.